నెల్లూరు జిల్లాపై బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ భారీగా పడింది. ఇక పొదలకూరు, కొవ్వూరుతో పాటు నెల్లూరు నగరంలో చికెన్ దుకాణాలను మూసివేశారు అధికారులు. 3 నెలల పాటు పొదలకూరు, కొవ్వూరులో ఈ నిషేధం ఉంటుందని చెబుతున్నారు. ఇక తదుపరి ఆదేశాలు వచ్చే వరకు దుకాణాలు తెరవద్దని సూచించారు. కాగా చిరు వ్యాపారులకు ఈ ఎఫెక్ట్ బాగానే తగిలింది. ఇక మాంసాహార ప్రియులు చికెన్ లేకపోవడంతో మటన్, చేపలు, రొయ్యలు దుకాణాలకు ఎగబడుతున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా నెల్లూరు కరెస్పాండెంట్ మురళీకృష్ణ అందిస్తారు. నెల్లూరు జిల్లాపై బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ భారీగా పడింది. గడిచిన 4 రోజులుగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా చికెన్ దుకాణాలన్నీ మూసివేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పొదలకూరు, కొవ్వూరు ప్రాంతాల్లో కోళ్లు భారీగా మృతి చెందడంతో బర్డ్ ఫ్లూ కలకలం ఒక్కసారిగా రేకెత్తిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం నెల్లూరు నగరంలోని జెండా వీధి సరౌండింగ్స్లో ఉన్నాం. ఇక్కడ చికెన్ దుకాణాలన్నీ కూడా భారీగా ఉంటాయి. ఈ ప్రాంతంలోనే మనం చూసినటువంటి చేపల మార్కెట్ ప్రదేశం ఇది. ఇక్కడ చూడొచ్చు విజువల్స్లో కూడా అన్ని చికెన్ దుకాణాలను కూడా మూసివేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గడిచినటువంటి కొద్ది రోజుల క్రితం నెల్లూరు జిల్లాలోని పొదలకూరు సమీపంలో ఉన్నటువంటి చాటగొట్ల, కోవూరుకు సమీపంలో ఉన్నటువంటి గుమ్మలదిబ్బ ప్రాంతాల్లో ఒక్కసారిగా కోళ్ళన్నీ మృత్యువాత పడ్డాయి. దాదాపు 100ల కొద్దీ మృత్యువాత కోళ్లు పడడంతో ఆందోళనకు గురైనటువంటి స్థానికులంతా అధికారులకు సమాచారం అందించారు. సచివాలయ ఉద్యోగుల ద్వారా సమాచారం అందుకున్నటువంటి మున్సిపాలిటీ, పంచాయతీ అధికారులు ఒక్కసారిగా దీనికి సంబంధించినటువంటి ఏదైతే పశుసంవర్ధక శాఖ అధికారులు కూడా దీనిపైన ఫిర్యాదులు చేశారు. దీంతో ఆ శాఖ అధికారులు ఆయా ప్రాంతాలకు చేరుకొని కోళ్లను పూర్తిగా కూడా పరిశీలించిన తర్వాత వాటికి సంబంధించినటువంటి శాంపిల్స్ని కూడా భోపాల్లోని ఇటు ఏదైతే అక్కడ ఉన్నటువంటి ప్రాంతానికి పంపించి అక్కడే పరిశోధనలు అయితే చేపట్టారు. ఈ పరిశోధనల్లో ఆయా కోళ్లకు బర్డ్ ఫ్లూ వ్యాధి సోకిందని చెప్పి నిర్ధారణ చేసినటువంటి అధికారులు ఆయా ప్రాంతాలు ఏదైతే చాటగొట్ల కావచ్చు, అదేవిధంగా గుమ్మల దెబ్బ కావచ్చు, ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి కోళ్లు ఏదైతే మృత్యువాత పడ్డటువంటి కోళ్ళన్నింటినీ కూడా అక్కడే స్థానికంగా గుంతలు తీసి పుడిచిపెట్టి ఆయా ప్రాంతాల్లో పూర్తిగా కూడా శానిటేషన్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో అప్రమత్తమైనటువంటి జిల్లా యంత్రాంగం అంతా అప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ హరినారాయణ ఆధ్వర్యంలో ప్రత్యేక అత్యవసర సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ సమావేశం ద్వారా జిల్లాలో ఉన్నటువంటి ప్రధానంగా ఇటు చాటగొట్ల, అదేవిధంగా గుమ్మలదిబ్బ ప్రాంతాల్లో 1.5 కిలోమీటర్ సరౌండింగ్స్లో దాదాపు 3 నెలల పాటు కోళ్లకు సంబంధించినటువంటి చికెన్ షాపులు అన్నింటినీ మూసివేయాలని చెప్పి ఒక ఆదేశాలు జారీ చేశారు. దీంతోపాటు నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ప్రధాన ప్రాంతాల్లో అన్నింటిలో కూడా చికెన్ షాపులను పూర్తిగా మూసివేయాలి. దాదాపు 3 రోజుల పాటు కూడా వీటిని మూసివేయాలి. తదుపరి ఎవరైతే నివేదికలు వచ్చేంత వరకు కూడా చికెన్ షాపులు తెరవకూడదని పూర్తిగా కూడా ఒక ఆదేశాలు అయితే జారీ చేశారు. అయితే ప్రధానంగా ఈ కోళ్లలో ఏదైతే బాయిలర్ కోళ్ళు ఉంటాయో, బాయిలర్ కోళ్ళు, నాటు కోళ్లలో కూడా దీనికి సంబంధించినటువంటి వ్యాధి నిర్ధారణ అవుతోందని చెప్పి అధికారులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఏర్పడినటువంటి ఫ్లూలో 3 రకాల వైరస్లు ఉంటాయి. ఈ 3 రకాల వైరస్లో ప్రధానంగా 3వ రకం వైరస్ అయితే ప్రధానంగా ఈ కోళ్ళకంతా సోకిందని చెప్తున్నారు. ఈ కోళ్ళకి సోకేటటువంటి వ్యాధి మెడ దగ్గర పూర్తిగా ఎరుపు రంగులో మారిపోవడం, అదేవిధంగా కాళ్ళ దగ్గర నలుపు రంగులో మారిపోవడం, ఏదైతే ఈ కోళ్ళన్నీ కూడా డయేరియాకి పూర్తిగా ఎఫెక్ట్ అయిపోయి ఈ వ్యాధి సోకినటువంటి 10 నుంచి 15 నిమిషాల వ్యవధిలో కూడా ఈ కోళ్ళన్నీ మృతి చెందుతాయని చెప్పి అధికారులు చెప్తున్నారు. అయితే ఈ కోళ్ళకి సంబంధించినటువంటి మాంసాన్ని 70 డిగ్రీల సెల్సియస్లో కాల్చుకొని అక్కడ వండుకొని తినడం వల్ల పెద్దగా మనుషులకైతే ప్రమాదం లేదని చెబుతున్నప్పటికీ కూడా ఎక్కడికక్కడ ఆందోళనకర వాతావరణం అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇవాళకి అంటే ఇప్పుడు ఏదైతే భోపాల్ నుంచి వచ్చినటువంటి నివేదికలు, టెస్టుల ఆధారంగా ఇప్పటికే కోళ్ళన్నింటినీ కూడా ఇటు చాటగొట్ల, అదేవిధంగా కోవూరు దగ్గర గుమ్మలదిబ్బ ప్రాంతాల్లో వీటిని అన్నింటినీ కూడా పరిశోధనలు చేసిన తర్వాత ఎక్కడికక్కడ దీనికి సంబంధించి పూర్తిగా కూడా ఆపివేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ శానిటేషన్ పూర్తి అయిన తర్వాత రాబోయేటటువంటి రోజుల్లో అంటే ఇవాళ సాయంత్రానికి ఇంకొన్ని శాంపిల్స్ కూడా వస్తాయి. వాటి ద్వారా ఏదైతే ఒకవేళ అవసరమైతే చర్యలు చేపట్టి ఆయా ప్రాంతాల్లో అవసరమైనటువంటి మేర ప్రత్యేక దృష్టి అయితే పెడతామని చెప్పి అధికారులు చెప్తున్నారు. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి ఎక్కడైతే నగరంలో ఉన్నటువంటి అన్ని చికెన్ దుకాణాలు ఉంటాయో ఆ దుకాణాల వద్ద తదుపరి చర్యలు, తదుపరి ఆదేశాలు వచ్చే వరకు దుకాణాలు అయితే తెరవద్దని చెప్పి స్పష్టమైనటువంటి ఆదేశాలు అయితే ఇచ్చారు. అయితే ఈ ఎఫెక్ట్ వ్యాపారస్తుల మీద అయితే భారీగా పడింది. నెల్లూరు జిల్లాలో మాంసాహార ప్రియులు ఎక్కువగా ఉంటారు. వీళ్ళంతా కూడా చికెన్ని ఆస్వాదిస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. చికెన్ దుకాణాలు మూసివేయడంతో చేపలు, రొయ్యలు, మటన్ దుకాణాల వద్ద భారీ ఎత్తున
జన సందోహం అయితే వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ జన సందోహం అంతా కూడా అక్కడికి వెళ్ళడంతో వాటికి డిమాండ్ ఏర్పడింది. ఏదైతే మటన్ కావచ్చు, అదేవిధంగా చేపలు కావచ్చు, రొయ్యలు కావచ్చు, వీటికి డిమాండ్ అయితే ఏర్పడింది. డిమాండ్ ఏర్పడడంతో దోచుకుంటున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. దీనిపైన కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి అధికారులు చెప్తున్నారు. మరోవైపు చికెన్ దుకాణాలు ఏదైతే ఉంటాయో చికెన్ దుకాణాలు మాత్రం ఇప్పటి వరకు తెరవద్దని చెప్పి స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని ఇటు కోవూరు, అదేవిధంగా వెంకటగిరి, ఇటు పొదలకూరు, తర్వాత నెల్లూరు నగరాల్లో బర్డ్ ఫ్లూ వ్యాధి కలకలం అయితే పూర్తిగా ఉంది. దీనిపైన నిర్ధారణ అంటే ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో నిర్ధారణ అయింది, మరికొన్ని ప్రాంతాల్లో అవసరమైన మేరకు చర్యలు చేపట్టిన